హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సండే స్పెషల్ చిన్న చేపల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చిన్న చేపలు అనేవి చెదిరిపోకుండా కర్రీ అనేది టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం చిన్న చేపల్ని ఇలా కిలో తీసుకున్నానండి. వీటిని నీట్గా క్లీన్ చేసేసుకొని పసుపు సాల్ట్ వేసి బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న మిర్చిని ఒక 5-6 వేసుకుంటున్నాను. ఒక 2-3 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఈ చిన్న చేపల్ని వేసుకోవాలి. ఇలా చిన్న చేపలు మొత్తం వేసేసుకొని నిదానంగా ఇవి చెదిరిపోకుండా ఒక్కసారి గరిటెతో ఇలా కలుపుకోవాలి. లేదు గరిటెతో కనుక చెదిరిపోతున్నట్లయితే కనుక ఒకసారి బౌల్ని ఇలా ఒకసారి కదుపుకొని వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. 1 కప్పు వాటర్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత వాటర్ అనేది ఇంకొంచెం అనిపిస్తుంది కాబట్టి కొంచెం డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి నిదానంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ అనేవి కొంచెం దగ్గరగా చిక్కగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ చిన్న చేపల కూర అనేది మనకి రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇదే ప్రాసెస్లో చేశారంటే చిన్న చేపలు అనేవి చెదిరిపోకుండా వస్తాయి. చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల కూర రెడీ అయిపోయింది. ఈ చిన్న చేపల కర్రీ అనేది మనం వండిన బౌల్లోనే ఉంచుకొని సర్వ్ చేసుకోవాలండి. వేరే బౌల్లోకి తీసుకున్నామంటే చేపలు అనేవి చెదిరిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.